స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపచేత మరొక గొప్ప శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనందరికి కూడా అనుగ్రహించి మరలా ఆయన సన్నిధిలో ఇటు రీతిగా దేవుని యొక్క మంచితనమును, ఆయన కనికరాన్ని, ప్రేమను, దయను, క్షమాపణను పొందుకునే గొప్ప ధన్యత దేవుడు మనం అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. గడిచిన కొన్ని వారాలుగా మనము ఒక సిరీస్లో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. క్రీస్తు హెచ్చరికలు, క్రీస్తు హెచ్చరికలు లేదా క్రీస్తు ఇన్స్ట్రక్షన్స్ లేదా సూచనలు. ఎవరికి అంటే తన బిడ్డలైన వారికి. తల్లిదండ్రులు తన బిడ్డలు దూరంగా వెళుతున్నప్పుడు వాళ్ళకి ఎన్నో సూచనలు, సలహాలు చెప్తుంటారు కదా. నాయన ఇలా ఉండాలి, నువ్వు నా కుమారుడా నీ విధంగా ఉండాలని చెప్తుంటారు. ఎందుకంటే వారు ఆ ప్రమాదంలో పడకూడదని, ఆ ఇబ్బందుల్లో వారు పడకూడదని, ఆ సమస్యల్లో వారు ఇరుక్కోకూడదని చెప్పి ఆ తల్లిదండ్రులు బిడ్డలకు ఏ విధంగా అయితే సూచనలు, హెచ్చరికలు చేస్తుంటారో మన పరమ తండ్రి కూడా మనకు అనేకమైన హెచ్చరికలు ఆయన చేస్తున్నాడు. ఆయన వెళుతూ వెళుతూ ఎన్నో హెచ్చరికలు, ఎన్నో సూచనలు ఆయన మనకు తెలియచేస్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకుని పోతున్న మరి యొక్క హెచ్చరిక, మరి యొక్క సూచన, ఒకరినొకడు సరి చేసుకునడి నేను వచ్చు వరకు. ఒకరినొకరు సరి చేసుకునడి నేను మరలా వచ్చు వరకు. అంటే ఒకరినొకరు అనే మాట చెప్తున్నప్పుడు ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీవన్. అందరూ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఒకరినొకరు అంటే ఒకరినొకరు ఆత్మీయంగా బలపరచుకోవడానికి మనందరికీ బాధ్యత ఉంది. అంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకొనడమే కాదు, నీ తోటి సహోదరుడు, సహోదరి యొక్క విశ్వాస జీవితంలో కట్టబడడానికి, ఆత్మీయ జీవితంలో వారి విశ్వాసయాత్రలో ముందుకు సాగడానికి, వారిని బలపరచడానికి నీ బాధ్యత కూడా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వెళ్ళిపోతూ తన శిష్యులను ఎంతగానో ఆయన బలపరిచాడు. ఒకనొక దినాన ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తర్వాత శిష్యులంతా కూడా భయాందోళన చేత వారందరూ కూడా గదిలో బంధించుకున్నారు. ఆ బంధించుకుని వాళ్ళందరూ కూడా దుఃఖంతో, వేదనతో, ప్రభువైన యేసుక్రీస్తు ఫిజికల్గా మన మధ్య లేడు, ఆయన చనిపోయాడని చెప్పి ఎంతో ఆందోళనతో, దుఃఖంతో వారందరూ కూడా ఒక రూమ్లో బంధించుకుని ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చి వారిని దేవుడు బలపరిచాడు. అయితే ఆ శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కనబరుచుకొని వారిని బలపరిచిన తర్వాత కూడా మరలా సముద్రం ఒడికి వెళ్ళిపోయారు. మరలా సముద్రం ఒడికి వెళ్ళిపోయి మరలా చేపలు పట్టడానికి వాళ్ళు మరలా వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. వారి మైండ్లో ఏముందో అయితే మనకు తెలియదు, కానీ బట్ ప్రభువైన యేసుక్రీస్తు అది గుర్తించాడు. ప్రభువైన యేసుక్రీస్తు అది గుర్తించాడు. ప్రభువైన యేసుక్రీస్తు మూడోసారి అక్కడ ప్రత్యక్షమై అక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని వారి పక్షాన చేసి వారితో సహవాసం చేసి ప్రభువైన యేసుక్రీస్తు సూటిగా పేతురు భక్తుని అడుగుతున్నాడు, డూ యూ లవ్ మీ? ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా మందను కాయము. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా మందను మేపుము. మరలా అడుగుతున్నాడు, డూ యూ లవ్ మీ అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను. ప్రభా నీకు తెలుసు కదా, ప్రభా వ్యసన పడుతూ నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా మందను కాయము అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. తను వెంబడిస్తున్న శిష్యుడు తను వెళ్ళిపోతున్న ఈ తరుణంలో ఈ బాధ్యతను వారికి అప్పగిస్తూ నా మందను కాయము, నా మందను మేపుమని చెప్పి ఇక్కడ పేతురు భక్తుడికి వే ఫార్వర్డ్ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చూపిస్తున్నాడు. ఈరోజు ఆ మాటలు మనందరికి కూడా వర్తిస్తాయి.
ఒక సేవకుడిగా, కాపరిగా నాకు, సంఘ పెద్దలైన వారికి, సంఘ విశ్వాసులు కూడా ఆ మాటలు వర్తిస్తాయి. ఎందుకంటే నా యొక్క మందను మొట్టమొదటిగా చూసినప్పుడు గొర్రె పిల్లలు అని మాట అక్కడ ఉపయోగించాడు కదా. మొదటి మాటలో గొర్రె పిల్లలను మేపుము అనే మాట మనం చూస్తున్నాము. అంటే యాజ్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనందరం కూడా దేవుని యొక్క బిడలమై ఉన్నాము. మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చే వరకు ఒకరినొకరు మనము సరి చేసుకుంటూ ఉండాలంట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే స్పిరిచువల్ ఎడిఫికేషన్, ఆత్మీయంగా సరి చేసుకున్నట్టు అనేది మన రోజువారీ జీవితంలో ప్రతిరోజు మనకు అవసరమైంది. మన ఆత్మీయ జీవితంలో సరి చేసుకున్నట్టు అనేది మనకు రోజువారీ జీవితంలో ప్రతిరోజు మనకి అవసరమైందే. లేదండి నేను స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్ అండి, నాకు వాక్యం బాగా తెలుసు, నేనే ప్రార్థన చేసుకుంటాను, నేనే బలపడతాను, నాకెవరూ అవసరం లేదంటే ఇట్స్ నాట్ పాసిబుల్. స్పిరిచువల్ ఫెలోషిప్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఆత్మీయమైన సహవాసము చాలా అవసరమైంది. ఒక విశ్వాసి మరో విశ్వాసాన్ని సరి చేయటం అనేది చాలా అవసరమైంది. ఈ శరీరంలో ఉన్న భాగాలు మనం చూసినప్పుడు ఈ చెయ్యి నేను ఇండివిజువల్గా నేను బ్రతుకుతానంటే సాధ్యమవుతుందా? ఈ చెయ్యి వేరుగా నేను బ్రతుకుతానంటే సాధ్యమవుతుందా? ఈ కాలు నేను వేరుగా బ్రతుకుతానంటే సాధ్యమవుతుందా? లేదు. ఈ శరీరంలో అవయవాలన్నీ కూడా ఈ యొక్క బాడీలో భాగమై ఉన్నాయి. ఈరోజు మనందరం కూడా విశ్వాసం ఉంటుంది, మనందరం కూడా క్రీస్తు శరీరంలో భాగం, మనందరం కూడా భాగము. ఈ క్రీస్తు శరీరంలో భాగమై ఉన్న మనందరికీ ఆత్మీయంగా సరి చేసుకున్నట చాలా అవసరమైంది. ఎందుకండి అని చూసినప్పుడు ఈ లోకము మనమందరం కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నాం కదా. తిమోతి పత్రికలో రాసిన రీతిగా అంత్యకాలములు అపాయకరమైన దినాలు ఉన్నాయంట. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్ష కలిగిన వారు, తల్లిదండ్రులకు అవిధేయత కలిగిన వారు, వారు పైకి భక్తి గలవారు ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు. ఇటువంటి ప్రపంచంలో ఇటువంటి మనుషుల మధ్య ఈరోజు మనందరం కూడా, మీరు సంఘంలో ఎంతసేపు ఉంటున్నారండి? సంఘంలో ఎంతసేపు ఉంటున్నారు? గంటన్నర లేకపోతే 2 గంటలు కదా. కొంతమంది వాక్యం ఇలా చెప్తుంటే టైం చూసుకుంటూ ఉంటారు. కొంతమంది కరెక్ట్ టైంకి వస్తూ ఉంటారు. ఆ టైం మళ్ళీ ఇంక వేస్ట్ చేయరు, ఒకరితో మాట్లాడరు, ఒకరిని పలకరించరు. చర్చికి వచ్చినప్పుడు ఒక సహోదరుడు నాతో అన్నాడు, పాస్టర్ గారండి నేను చర్చికి వస్తున్నాను, నన్ను ఎవరు పలకరించట్లేదని. అంటే సంఘముకు వస్తున్నప్పుడు ఆ విశ్వాసం ఏమనుకుంటాడంటే ఇట్స్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ, ఒక ఆత్మీయమైన కుటుంబము. ఆ బిడ్డ తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే రోజంతా కూడా లేకపోతే వారం అంతా కూడా పని చేసుకున్నాడు, దేవుని సంఘం వచ్చినప్పుడు ఇట్స్ మై ఫ్యామిలీ, ఇది నా కుటుంబము. బెహ్రాన్ దేశంలో మనకున్నది ఈ సంఘము. బెహ్రాన్ దేశంలో ఆత్మీయమైన కుటుంబం మనకి ఉన్నది. నన్ను ఆదరించడానికి, నన్ను బలపరచడానికి, నన్ను ప్రోత్సహించడానికి, నన్ను ధైర్యపరచడానికి, నన్ను ప్రేమించడానికి నాకు ఒక కుటుంబము ఉన్నది అనే ఫీలింగు ఈరోజు సంఘంలో అందరూ కూడా కలిగి ఉండాలి. సంఘంలో అందరూ కలిగి ఉన్నప్పుడే నాకు తెలిసిన వారిని నేను కలుసుకుంటాను, మా ఊరు వారిని నేను కలుసుకుంటాను, నాకు ఇష్టమైన వారిని నేను కలుసుకుంటాను అని అనుకున్నట్లయితే అది ఆత్మీయమైన దృక్పథంలో ఏమాత్రం కూడా అది మంచిది కాదు. మనకి ఇష్టమైన వారిని కలుసుకుంటాం చాలా సందర్భాలు. మనం నచ్చితేనే మాట్లాడతాం, మనం నచ్చకపోతే పక్క నుంచి వెళ్ళిపోతుంటాం, నచ్చకపోతే పక్క నుంచి మిటకరించుకుంటూ వెళ్ళిపోతుంటాం. అది సంఘము కాదు, అది సహవాసము కానే కాదు. కాబట్టి పేతురు భక్తుడు మరి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము మరి 2-4 వచనాలు, అంటే పేతురు భక్తుడు దేవుడు బలపరిచాడు కదా. దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్ష కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాన్ని కదా. ప్రభువైన యేసుక్రీస్తు పేతురు భక్తుని బలపరిచాడు, పేతురు భక్తునికి ఒక బాధ్యతను అప్పగించాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా సంఘమును కాయమని చెప్తున్నాడు.
ఈరోజు దేవుని సంఘాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో, దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నారో అందరూ ప్రేమిస్తున్నారో చేతులు ఎత్తను ఒకసారి. ఇంకా చేతులు ఎత్తట్లా అంటే మీరు ఇంకా ప్రేమించట్లేదా చెప్పాలి. దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నారు, మళ్ళీ చేతులు ఎత్తండి అందరూ. దేవుని స్తోత్రం. దేవుని సంఘమును ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సంఘం మీద బాధ్యత కలిగి ఉన్నట్టే. దేవుని సంఘం మీద బాధ్యత కలిగి ఉన్నట్టే. మీరు దేవుని పని ఏది చేస్తున్నా ఇష్టపూర్వకంగానే చేయండి, స్వార్థంతో చేయొద్దు. వెస్టర్న్ ఇంట్రెస్ట్తో మీరు ఏది కూడా చేయొద్దు. ఒక ఉద్దేశం చేత లేకపోతే నీ సొంత ఆలోచన చేత ఏ కార్యం కూడా నువ్వు చేయకు. ఇది దేవుని పని. ఇక్కడ మ్యూజిక్ వాయిస్తున్నా, ఇక్కడ నువ్వు పాటలు పాడుతున్నా, అక్కడ టెక్ టీంలో వర్క్ చేస్తున్నా, ట్రాన్స్పోర్ట్లో హెల్ప్ చేస్తున్నా, సర్వింగ్ చేస్తున్నా, లేకపోతే ఏ పని చేస్తున్నా ఇది ఎవరి కొరకు చేస్తున్నారు? పాస్టర్ శామ్ సునీల్ గారి కొరకు కాదు, ఈశ్వర్ గారి కొరకు కాదు, పెద్దల కొరకు కాదు. ఎవరి కొరకు చేస్తున్నారు? దేవుని కొరకు. అదేవిధంగా మన పరిచయాలు కూడా రెండు రకాలు కనబడుతున్నాయి. కొంతమంది దైవజనులు కూడా, మన వచ్చిన దైవజనులు కూడా చెప్పారు, విజిబుల్ పరిచర్య, ఇన్విజిబుల్ మినిస్ట్రీ. అంటే ఇక్కడ కనబడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. లైవ్ 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 కదా, కనబడిన దానికి ఎక్కువ ఇష్టపడరు. అక్కడ కనబడరు కదా. ఒకసారి ఆలోచించేయండి, దేవుడు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. నువ్వు ఏదైతే దేవుని కొరకు నమ్మకంగా చేస్తున్నావో ఆ పరిచయం దేవుడు చూస్తున్న దేవుడు. ఖచ్చితంగా ప్రతిఫలాన్ని దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావు. చాలా సందర్భాల్లో నన్ను పిలవాలండి, నన్ను హెచ్చించాలండి, నన్ను గణపరచాలండి అని నువ్వు చేస్తున్న ఏ పరిచర్యను సరే అది దేవుని దృష్టిలో ఇష్టమైనది కానే కాదు అనే విషయం గమనించండి. కాబట్టి మనం ఒకరినొకరు ఆత్మీయంగా బలపరచుకోవడానికి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఒకరు యొక్క సహాయం మనకి చాలా అవసరమైంది. దినములు మనకు చెడ్డగా ఉన్నాయి, ఈ లోకమంతా కూడా చెడ్డది. కాబట్టి ఒకరినొకరు ఆత్మీయంగా కలుసుకుంటూ, సహవాసంగా మనం కలుసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఒకరినొకరు మనము హెచ్చరించుకుంటూ ఉండాలంట. అదే దేవుని వాక్యం చదివేస్తుంది. ఎఫెసీ పత్రికలు మనం చూసినట్లయితే దినములు చెడ్డవి కనుక, ఎఫెసీ 5:15-19 వచనాలు చూసినప్పుడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూస్తున్నా. జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ లోకంలో. ఎందుకంటే ఈ లోకం అనేది భయంకరమైన ఆకర్షణలతో ఉన్నదండి, భయంకరమైన పాపంతో నిండిపోయింది, భయంకరమైన ఫిలాసఫీతోటి, భయంకరమైన సంస్కృతులతో ఈ లోకం ఉన్నది. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా జీవించాలండి. ఇంతే దినములు చెడ్డవి, అనేకమైన లోకంలో మాటలు, అనేకమైన ఇష్యూస్ ఈ లోకంలో మనందరినీ కూడా ప్రభావితం చేయడానికి ఎన్నో పరిస్థితులు, ఎంతోమంది వ్యక్తులు మన చుట్టూ ఉంటున్నారు. కాబట్టి అజ్ఞానం వల్లే కాకుండా జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడి. తర్వాత వీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేటో గ్రహించుకునడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. కాబట్టి మనం ఆత్మీయంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఆత్మీయంగా దేవుని యొక్క పాటలు పాడుతూ, ఆత్మీయంగా మనము ఇతరులను బలపరుచుకుంటూ మనం ఒకరినొకరు సరి చేసుకుంటూ ఉండాలి. ఎప్పటిదాకంటే ప్రభు యేసుక్రీస్తు వచ్చు వరకు. అంటే నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి. అదేవిధంగా పౌలు భక్తుడు సెలవిచ్చిన రీతిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు చూసినట్లయితే, కొందరు కొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పొరికొల్పవలనని ఆలోచితము. కాబట్టి మనం ఈ యొక్క విశ్వాసయాత్రలో ముందుకు సాగుతున్నప్పుడు ఒక విశ్వాస యొక్క సహాయం ఇంకొక విశ్వాసకి అవసరం, ఒక విశ్వాస యొక్క సహవాసం ఇంకొక విశ్వాసకి అవసరము. ఈరోజు మన అందరం కూడా ఆలోచించేద్దాము, మన స్నేహితులు ఎవరు ప్రశ్నించుకోండి. అందరు కూడా మన స్నేహితులు
ఎవరు? దేవుని బిడ్డలైన వారు మీ స్నేహితులు విశ్వాసం అన్నట్లయితే ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుతుంటారు. మీ స్నేహితులు విశ్వాసాలు కానప్పుడు లోక సంబంధమైన వారైనట్లయితే లోకమైన విషయాలు చెప్తుంటారు. చర్చి బయటికి వెళ్ళిన వెంటనే ఇంకా లోక సంబంధమైన విషయాలు, పలానా ఆమె ఇలా అంటుందండి, పలానా అంటే ఇక్కడికి వచ్చింది అదే మాటలు, ఇంకా ఇక్కడికి వచ్చిన వెంటనే అవే మాటలు. వాక్యాలు మనం చూస్తున్నాం. దేని విషయంలో మనం ఏ విధంగా సరి చేసుకోవాలి, ఏ విధంగా మనం ఒకరినొకరు ఆత్మీయంగా సిద్ధపడాలని చూస్తున్నాడు. మొట్టమొదటికంట మీ మాటలు వినువారికి మేలుకరంగా ఉండాలంటే ఇది ఫస్ట్ మన నోట్లు మనం సరి చేసుకోవాలండి. ఎప్పుడు దాకా? క్రీస్తు రాకడ వరకు కూడా. మన నోరు అన్నిటికీ మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టేది నోరేనండి. మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టేది నోరే. ఈ సర్వ శరీరానికి మలినాన్ని తీసుకొచ్చేది ఏదంట? ఈ నాలుకండి. ఈ సర్వ శరీరానికి మలినాన్ని తీసుకొచ్చేది ఈ నాలుక. ఎందుకంటే ఈ నాలుకను కంట్రోల్ చేసుకున్నవారు వారి జీవితాన్ని కంట్రోల్ చేసుకోగలరు. ఈ నాలుకను కంట్రోల్ చేసుకున్నవారు వారి జీవితాన్నే కంట్రోల్ చేసుకోగలరు. కాబట్టి మొట్టమొదటిగా విశ్వాసులైన వారు తోటి విశ్వాసి సరిగా మాట్లాడలేదు, తోటి విశ్వాసి ఒకవేళ దాని మాటలు సరిగా లేవనుకోండి, సరిచేయాలి. ఖచ్చితంగా సరిచేయాలి. దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక అవసరమని బట్టి వినువారికి మేలు కలిగినట్టు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడు కానీ దుర్భాష ఏదనిను మీ నోట రానీయకుడి. చూసారా? మొట్టమొదటిగా మన నోటిని కంట్రోల్ చేసుకోవాలి. ఈరోజు విశ్వాసం ఉంటుంది. మనందరం కూడా ఈరోజు నువ్వు విశ్వాసగా పరిణితి చెందుతున్నావంటే నీ నోరుని బట్టి తెలిసిపోతుంది. ఒక విశ్వాసగా నువ్వు పరిణితి చెందుతున్నావంటే, ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నావంటే మొట్టమొదటిగా నీ నోరుని కంట్రోల్ పెట్టుకోవాలి. నీ నోరుని కంట్రోల్ పెట్టుకోవాలి. నీ నోరుని కంట్రోల్ పెట్టుకున్నట్లయితే నువ్వు విశ్వాస జీవితంలో, అంటే నీ నోరుని ఎప్పుడైతే కంట్రోల్ పెట్టుకున్నావో ఎక్కడ మాట్లాడాలో మాట్లాడకూడదో తెలిసిపోతుంది మీకు. ఎవరితో ఎలా మాట్లాడాలో మాట్లాడకూడదో తెలుస్తుంది. ఒక విశ్వాసగా నువ్వు ఏ విధంగా స్పందించాలో నీకు తెలిసిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే విశ్వాసగా మనం ఉంటున్నప్పుడు మన నోటిని కంట్రోల్ చేసుకుంటాం. మన నోటికి ఒక చిక్కం పెట్టుకుంటాం అన్నమాట. మన నోటికి ఒక చిక్కము పెట్టుకుంటాం. అన్నీ మాట్లాడం మనం, అన్నీ మనం మాట్లాడడం, ప్రతిదానికి స్పందించం మనం. కోపం వచ్చినా లేకపోతే ఇంకో బాధపడినా అన్ని విషయాలు కూడా మనం ఉద్రేకంతో మనము మాట్లాడడం. మన మాటలు ఎలా ఉండాలంటే వినువారికి మేలుకరంగా ఉండాలి. చర్చికి వస్తారు, నువ్వు చర్చికి వచ్చినప్పుడు ఆత్మీయంగా మాట్లాడుకో. ఎలా ఉన్నారు సహోదరి, సిస్టర్, బ్రదర్, ఎలా ఉన్నారు, లేదా ప్రార్థన అవసరతలు, వీటి కొరకే మాట్లాడాలి. అంతేకాని వెంటనే చూసారా పలానా విషయం మీకు తెలుసా అని స్టార్ట్ చేస్తారన్నమాట. అంటే బయటి విషయాలు ఇక్కడ మాట్లాడుకోవడానికే చర్చికి రావాలండి. కొంతమంది చర్చిలో కూడా మాట్లాడుకుంటారు తెలుసా, చెవులు కొరుక్కుంటూ ఉంటారు. చర్చికి వచ్చినప్పుడు కూడా ఆ విషయాలే, బయట విషయాలే. నీకు ఇది తెలుసా, నీకు అది తెలుసా అని చెప్పి. మరి చర్చికి ఎందుకు వచ్చేదండి? దేవుని సంఘానికి మనం వచ్చేది ఎందుకు? మనము దేవుని మాటలు వినడానికి వచ్చాము. మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటూ వచ్చినాము. మన నోటిని మనం కంట్రోల్ పెట్టుకోవాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసాన్ని సరిచేయాలంటే ఖచ్చితంగా వారి మాటలు మనము సరిచేయువారుగా ఉండాలి. మొట్టమొదటిగా మన మాటలు వినువారికి మేలుకరంగా ఉండాలి. అయ్యో, ఈ సహోదరితో మాట్లాడితే చక్కని మాటలు మాట్లాడుతుంది, ఆత్మీయమైన మాటలు, చక్కని హెచ్చరికలు చెప్తుంది, చక్కని ఆదరణ మాటలు మాట్లాడుతుంది, చక్కని ప్రార్థనా సహకారాన్ని అందిస్తుంది. యూ షుడ్ షో యాజ్ ఎగ్జాంపుల్ టు అదర్స్ మాట. ఒక మాదిరికరమైన జీవితం నీ జీవితంలో ఉండాలి. ఎవరు నీ దగ్గరికి వచ్చారంటే, ఎస్, ఈ సిస్టర్ వల్ల నాకు చాలా ఆత్మీయమైన మేలులు పొందుతున్నాను, ఈ సహోదరుడు నేను ఆత్మీయంగా చాలా బలపడుతున్నాను అంటే సంఘం వచ్చినప్పుడు నువ్వు వేరు మాటలు మాట్లాడుతున్నావు అనుకో, నీ వల్ల ఉపయోగం లేదు. వారికి ఆత్మీయ జీవితంలో వారికి ఉపయోగము లేనే లేదు. నీ వల్ల ఇతరులకు మేలుకరమైన మాటలు ఇతరులతో నువ్వు మాట్లాడుతుండాలి. ఇతరులకు వినువారికి మేలుకరమైన మాటలు మాట్లాడేవారుగా ఉండాలి. రెండో చూసినప్పుడు మన విశ్వాసం ఉంటున్న మనము ఇతరులకు మేలు చేయవారుగానే ఉండాలంట, కీడు చేయవారుగా ఉండకూడదంట, మేలు చేయవారుగానే ఉండాలంట. మనం సెల్ఫిష్ యాటిట్యూడ్ ఎప్పుడు వద్దు మనకి. మన ఆలోచనలో కానీ, మన క్రియల్లో కానీ, మన తలంపుల్లో కానీ ఎప్పుడు కూడా సెల్ఫ్ సెంటర్నెస్ వద్దు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మనకి నేర్పినది అదే. ప్రభువైన యేసుక్రీస్తు నేర్పింది అదే. ఆయన తను తాను రిక్తుడిగా చేసుకుని మనందరి కొరకు ఆయన త్యాగం చేశాడు. మనందరి కొరకైనా త్యాగం చేశాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుని బిడ్డలై ఉంటుంది. మనం మన కొరకే మనం జీవించడం కాదండి. మన కొరకే, మన కుటుంబం కొరకు, మన కొరకే మనం జీవించడం కాదు. మనం ఇతరులకు మేలు చేయవారుగా ఉండాలి.
ఇతరులకు మేలు చేయగలిగి ఉండాలి. మన మాటల్లో మేలు చేయగలిగి ఉండాలండి. మన చేతల్లో మేలు చేయగలిగి ఉండాలి. మన రిసోర్సెస్తో మేలు చేయగలిగి ఉండాలి. మన సమయంతో ఇతరులకు మేలు చేయవరకు ఉండాలి. అంటే మన జీవితము ఇతరులకు మేలుకరంగా ఉండాలంట. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంట. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే నీ ప్రెజెన్స్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. నీ యొక్క జీవితం ఎక్కడైతే అక్కడ ఉంటుందో అక్కడ ఇతరులను ఆశీర్వాదకరంగా, ఇతరులను మేలు చేసేవాడిగా ఉన్నప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుందండి. నువ్వు ఎక్కడున్నా సరే వర్క్ ప్లేస్లో ఉన్నా, మీ ఇంటిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా సరే ఇతరులకు మేలుకరంగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నీ యొక్క క్రియల ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుందని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా నీ క్రియలు బట్టి దేవుని నామము మహిమపరచబడుతున్న రీతిగా రెండోదో చూసినప్పుడు మన జీవితం ఇతరులకు మేలుకరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడోదో చూసినప్పుడు ఒకరినొకడు ఆత్మీయమైన అభివృద్ధి కొరకు ప్రోత్సహించుకోవాలంట. విశ్వాసులుగా దేవుని రాకడ వరకు ఏం చేయాలంటే మన విశ్వాసులుగా ఒకరినొకడు ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఎందుకంటే మన క్రీస్తు శరీరంలో ఒక భాగం ఉంటున్న మనము ఒకరినొకరు ఆత్మీయంగా ప్రోత్సహించుకోవాలి. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, మొదటి తెస్సలోని పత్రిక కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్లు ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగుతాడు. అంటే ముందు సందర్భాన్ని మనం చూసుకోవాలి. ఆ ముందు సందర్భాన్ని చూసుకున్నప్పుడు మనం ఈ లోకంలో నిద్రించేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో మనం నిద్రించేవారుగా ఉండకూడదు. వెలుగు సంబంధులుగా ఉంటూ మనం ఒకరికొకరు ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకు మనందరం కూడా ఇతరుల యొక్క ఆత్మీయమైన అభివృద్ధి కొరకు మనం ప్రోత్సహించేవారుగా మన జీవితాలు ఉండాలి. దేవుని వాక్యం చూసినప్పుడు మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు. మొదటి కొరింథీ 14:26, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయమని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పమని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడు. ఈ మాటలు దేని గురించి ప్రస్తావించబడినవి? ఈ వాక్య సందర్భం ఏంటని చూసినప్పుడు దేవుడు ఇచ్చిన ఆత్మవరాల గురించి, దేవుడు అనుగ్రహించిన ఆత్మ వరాల గురించి, ఆ స్పిరిచువల్ టాలెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దేవుడు ఇస్తుంటాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తుంటాడు. దేవుడు పాటలు పాడే తలంత కొంతమందికి ఇస్తుంటాడండి. వాళ్ళగా మనం పాడలేం. ఆత్మీయంగా దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ మహింపరిచే తలాంతులు కలిగి ఉంటాం. అంటే మనం కూడి ఉన్నప్పుడు వారు పాటల ద్వారా దేవుని మహింపరచాలి, వారు పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. మరి ఒకడు బోధించేవాడుగా ఉండాలి, మరి ఒకడు దేవుని వాక్యాన్ని ఎరిగినవాడుగా, యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారుగా, మాదిరికరంగా జీవిస్తూ ఇతరులకు బోధించేవారుగా ఉండాలి. మరి ఒకడు తనకు బయలుపరచబడిన ప్రకటన చేయవాడుగా ఉండాలి, మరి ఒకడు భాషల్లో మాట్లాడేవారుగా ఉండాలి, మరి ఒకడు అర్థము చెప్పువాడుగా ఉండాలి. అంటే ఒక సంఘంలో మనం కలిసినప్పుడు, ఓ సహవాసంగా కలిసినప్పుడు దేవుడిచ్చిన తలాంతులను తోటి సహోదరులతో పంచుకోవాలి. తోటి సహోదరు ఆత్మీయ అభివృద్ధి కొరకు వారు ఖచ్చితంగా వాళ్ళు ప్రోత్సహించాలి. పాటల ద్వారా ఇతర సహోదరులు ప్రోత్సహించాలి. నీకు తెలిసిన ఆత్మీయమైన జ్ఞానం ద్వారా ఇతర సహోదరులు ప్రోత్సహించాలి. దేవుడు నీకు అనుగ్రహించిన ఆ ప్రవచనం ఇతరులకు తెలియజేస్తూ ఆ ప్రోత్సహించాలి. ఈ విధంగా ఒకరినొకరు ఆత్మీయంగా ప్రోత్సహించుకోవాలి. దేవుడిచ్చిన ఆత్మవరాలను బట్టి, దేవుడిచ్చిన ఆత్మ వరమును బట్టి మనము క్రీస్తు రాకడ వరకు ఏం చేయాలంటే ఒకరినొకరు ఆత్మీయంగా బలపరుచుకోవాలి, ఒకరినొకరు ఆత్మీయంగా హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ఆత్మీయంగా ప్రోత్సహించుకోవాలి. ఎందుకంటే దేవుని రాకడ వరకు మనందరం కూడా నిర్దోషులుగా మనందరం కూడా ఆయన ఎదుట నిలబడాలి. కాబట్టి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. నీకు ఇచ్చిన తలాంతు, నీకు బోధించే తలాంతు దేవుడు నీకు ఇచ్చినట్లయితే ఇతరులకు మరి బోధించాలి. ప్రకటన చేసే తలాంతు నీకు దేవుడు ఇచ్చినట్లయితే, అర్థం చెప్పగలిగే తలాంతు దేవుడు నీకు ఇచ్చినట్లయితే, భాషలో మాట్లాడే తలాంతు నీకు ఇచ్చినట్లయితే, అటు రీతిగా నీ తోటి సహోదరుడు ఆత్మీయుల మేలుల కొరకు, నీ తోటి సహోదరుడు ఆత్మీయమైన మేలుల కొరకు ప్రోత్సహించువాడుగా ఉండాలి. అందుకే ఒకరినొకడు సరి చేసుకొనుచు, ఒకరినొకడు సరి చేసు, అందుకే సహవాసం కావాలి.
అందుకే సహవాసం కావాలి. మనం ఎవరు అడుగుతాను, చర్చికి రాలేదేంటి బాబు అంటే, నేను టీవీలో లైవ్ చూస్తానండి. లైవ్ చూస్తే ఆత్మీయంగా ఎదగలేవమ్మా. లైవ్ చూస్తే ఆత్మీయంగా నువ్వు ఎదగలేవు. సహవాసం కావాలి, నీకు సహవాసమా కావాలి. ఈరోజు లైవ్లో చాలా వాక్యాలు వినబడుతున్నాయి. చాలామంది దైవజనుల యొక్క మాటలు మీరు ఒకేసారి మీరు వినొచ్చు, నేను కాదనట్లేదు, వినకూడదని నేను చెప్పట్లేదు. కానీ సంఘము కావాలి, సహవాసము కావాలి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఒకరినొకడు ఆత్మీయంగా ప్రోత్సహించుకోవాల్సిన ఆవశ్యకత కూడా చాలా ముఖ్యమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మూడో చూస్తున్నాడు, ఒకరినొకడు ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకు ప్రోత్సహించుకోండి. ప్రార్థనలోను, సహవాసంలోను, వాక్యంలోను. యోధపత్రిక 20:21 వచనం కూడా చూసినట్లయితే, యోధపత్రిక 20:21 వచనం కూడా చూసినట్లయితే, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచు కొనిడి. కాబట్టి మనం విశ్వాసం ఉంటున్న మనము మన ప్రార్థనలో మరి సహవాసంలో ప్రేమలో ఎదుగుచు మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనుచు ఒకరినొకరు ఆత్మీయంగా ప్రోత్సహించుకోవడానికి, మనము ఆత్మీయమైన జీవితాన్ని కట్టడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మూడో చూసినప్పుడు ఒకరినొకడు ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకు ఖచ్చితంగా వారు ప్రోత్సహించుకోవాలి. ప్రార్థనలో ప్రోత్సహించుకోవాలి. దేంట్లో ప్రోత్సహించుకోవాలి? ప్రార్థనలో. ఎంతమంది ప్రార్థనలో ఇతరులను ప్రోత్సహిస్తున్నారండి? ఎంతమంది ఇతరులను ప్రార్థనలో ప్రోత్సహిస్తున్నారు? వాక్యంలో ఎంతమంది ప్రోత్సహిస్తున్నారు? సహవాసాలు ఎంతమందిని ప్రోత్సహిస్తున్నారు? దేవుని పనిలో ప్రోత్సహిస్తున్నారు ఎంతమంది ప్రోత్సహిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. చాలా సందర్భాల్లో ప్రోత్సహించడం పోగా చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. చెడగొట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు తెలుసా? దేవుని సంగమంలో చెడగొట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే అటువంటి వారు కూడా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి వారు కూడా ఖచ్చితంగా ఉంటారు. దేవుని సంఘమును ఎవరైతే పాడు చేస్తారో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు వారిని పాడు చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆత్మీయంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆత్మీయ అభివృద్ధి కొరకు వాక్యంలో ఎదగడానికి ప్రోత్సహించాలి, పాటలు పాడడంలో ప్రోత్సహించాలి, సాక్ష్యం చెప్పడంలో ప్రోత్సహించాలి, వాక్యం చదవడంలో ప్రోత్సహించాలి, దేవుని పని చేయడంలో ప్రోత్సహించాలి. ప్రతి విషయంలో కూడా ఆత్మీయంగా ఒకరినొకరు ప్రోత్సహించేవారుగా ఉండాలి, కానీ సంఘమును పాడు చేసే రీతిలో ఉండకూడదు. నాలుగో చూసినప్పుడు ఒకరినొకడు ఏక మనసు గలవారే దేవుని కార్యముల్లో ముందుకు సాగాలంటే ఏక మనసు చాలా అవసరమైంది. ఇది చాలా అవసరం. సంఘంలో ఉన్న అందరూ కూడా ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉండరు, కానీ దేవుని పని నిమిత్తం వచ్చినప్పుడు యు మస్ట్ యునైట్. నువ్వు ఏకీభవించాలి, సంఘంతో నువ్వు ఏకీభవించాలి, సహవాసంలో ఏకీభవించాలి, దేవుని కార్యములు ఏకీభవించాలి. చాలా సందర్భాలు అట్రీతిగా మనం ఉండం. మరి పౌలు భక్తులు ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి ఆ ఫిలిప్పీ సంఘంలో అనేకమైన సమస్యల గురించి మాట్లాడుతూ అక్కడ ఏం చెప్తున్నాడు, వాళ్ళని ఏం హెచ్చరిస్తున్నాడంటే మీరు ఏక మనసు కలిగి ఉండండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే, మీరు ఏక మనసు కలిగిన వారే, ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారే ఉండి ఒకదాని యందు మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయడి. కక్ష చేతనైనను వృధాయితీ సహిత చేతనైనను ఏమీ చేయక వినయ మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చూసారా, మనం దేవుని యొక్క సంఘమునికి వచ్చినప్పుడు, దేవుని కార్య నిమిత్తం వచ్చినప్పుడు మనం కక్ష చేత ఏమీ చేయొద్దండి, వృధాయితీ సహిత చేత ఏమి కూడా చేయొద్దు. ఫాల్స్ ప్రెస్టేజ్తో కొంతమంది చేస్తుంటారు, వారు కొన్ని దురుద్దేశాలతో కొన్ని చేస్తుంటారు. అటు రీతిగా మనం పరిచయం చేయకూడదు. పరిచయం చేసినప్పుడు ఏక మనస్సును కలిగి ఉండాలి. పరిచయం చేసినప్పుడు ఏక మనసు కలిగి ఉండాలి. మనము కూడా మన వంతు పని ఏమిటి దేవుని కార్యంలో? మన వంతు పని ఏమిటి? నేనేం చేస్తున్నాను? కొంతమంది ఏమంటారంటే ఈరోజు నేను రాకపోతే ఆ పని ఎవరు చేయరు అంటే, నేను రావట్లేదనే లోటు కనబడాలి అందరికీ, లేకపోతే నేను చేయట్లేదనే లోటు ప్రత్యేకంగా కనబడాలి, సంఘం నన్ను గుర్తించాలి అని అనుకుంటామేమో. దయచేసి అట్రీతిగా ఆలోచిస్తున్నామేమో. ఆ ఆలోచన మంచిది కాదు. కక్ష చేతనైనా వృధాతి సహి చేతన ఇది కూడా నువ్వు చేయకు. ఇది దేవుని పని, ఇది పాస్టర్ గారి పని కాదు, సంఘ పెద్దల పని కాదు, ఇది సంఘము పని, ఇది దేవుని పని, ఇది నేను ఉండాలి దాంట్లో అని భాగస్వాములుగా నువ్వు ఎప్పుడైతే ఉండి నువ్వు చేస్తావు, అట్రీతిగా ఒకరినొకడు మనము కలిసి దేవుని సేవల ముందుకు మనము సాగాలంతే, కానీ దేవుని పని పాడు చేయకంట, దేవుని పనిని పాడు చేయక. మరి ఒక సందర్భాన్ని మనం చూసినప్పుడు రామపత్రిక 14వ అధ్యాయం 19-20 వచనాలు చూసినట్లయితే,
కలుగజేయి వాటిని ఆసక్తితో అనుసరించము. భోజన నిమిత్తము దేవుని పనిని పాడు చేయడానికి ఒక సందర్భం ఉందిలేండి. ఆ సందర్భంలో ఏంటంటే తినువాటి గురించి, అంటే మనం తినే వాటిని బట్టి మన తోటి సహోదరుడు విశ్వాస జీవితంలో బలహీనమయ్యే పరిస్థితి వస్తుందనే సందర్భం గురించి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ, ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మీరు సమాధాన పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేయ వాటినే ఆసక్తితో మీరు అనుసరించాలని చెప్తూ ఇక్కడ దేవుని పనిని పాడు చేయకుడు అనే మాట కూడా వేస్తున్నాడు. భోజన నిమిత్తం అంటే తినడం వల్ల ఆ విశ్వాసి మరి బలహీనం అయిపోతున్నాడేమో, కాబట్టి ఒకవేళ అది ఆ విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నట్లయితే అది కూడా మానేయని చెప్తున్నాడు. కింద అది కూడా మానేయని చెప్తున్నాడు. అంటే సంఘ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు నువ్వేం చేయాలంటే నిన్ను తగ్గించుకోవాలి, కొన్ని సాక్రిఫైస్ చేయాలి, దేవుని పనిని పాడు చేయకే విషయంలో కూడా. నీకు ఇచ్చిన ఏ బాధ్యత అయినా, లేకపోతే నీకు ఇవ్వబడకపోయినా నువ్వు ఏదైనా చేయాలనుకున్నా సరే దేవుని నిమిత్తము నువ్వు ఆ పని చేయాలి, కానీ దేవుని పనిని పాడు చేయకు. నా ప్రజెన్స్ ఉండాలి, లేకపోతే నన్ను గుర్తించాలి, నా పేరు చెప్పాలి అని ఎప్పుడు కూడా నువ్వు ఆలోచన చేయకు. దేవుని కొరకు నేను ఏం చేయాలో స్వచ్ఛందంగా వాలంటీర్గా వచ్చి నువ్వు పని చేసినప్పుడు దేవుని బ్లెస్సింగ్స్ ఉంటాయి. కానీ అంతేకాని సంఘముతో ఏకీభవించేవారుగా, సహవాసంలో ఏకీభవించేవారుగా దేవుని పనిలో నేను కూడా పాత్రుడిగా ఉండాలి అని నువ్వు అనుకున్నట్లయితే దేవుని బ్లెస్సింగ్స్నే ఉంటాయి, కానీ దేవుని పని పాడు చేయవాడుగా నువ్వు ఉండకూడదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చివరిగా చూసినట్లయితే సత్యమునకు భిన్నమైన బోధన యందు, వివాద సంబంధమైన వాటి యందు లక్ష్యం ఉంచుకోడి. చాలా సందర్భాల్లో సమ్ పీపుల్ కాంట్రవర్సీ ఇష్యూస్ని, నీకు వాక్యం సరిగ్గా తెలియదు, ఎవరో ఒక మాట చెప్తారు, దాన్ని పట్టుకుని ఇంకా ఆత్మీయ జీవితంలో వెనకడుగు పెడతావు. నీకు వాక్యం సరిగ్గా తెలియదు, వాక్యం నీకు సరిగా తెలియదు, ఏదో చోట ఒక చిన్న క్లిప్పింగ్ వింటావు, నీకు వాక్యం సందర్భం తెలియదు, నీకు బైబిల్ తెలియదు. దాన్ని బట్టి కొన్ని సందర్భాలు ఏంటంటే చాలామంది మరి దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటారు, ఆత్మీయ జీవితంలో పడిపోతుంటారు, ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తుంటారు. అందుకే ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, భిన్నమైనవే, సత్యమునకు భిన్నమైన బోధనలు మీరు చేయొద్దు, వాటిని వినొద్దు, వివాదమైన వాటి యందు లక్ష్యం ఉంచుకోండి. కాంట్రవర్సీ ఇష్యూస్ మీకు తెలీదు, చాలా ఇష్యూస్ మీకు తెలియనప్పుడు కమ్ టు దైవజనుల దగ్గర రండి, అడగండి, తెలుసుకోండి. అది తెలుసుకుని మీరు వాక్యాన్ని అనుసరించి జీవించండి. అంతేకాని తెలియని వాటి మీద, కాంట్రవర్సీస్ మీద మీరు ఎప్పుడు కూడా మరి సత్యానికి భిన్నమైన బాధలు ఎప్పుడు మీరు అనుసరించి ఉండకూడదు. దేవుని వాక్యం సలహా మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. సత్యమునకు భిన్నమైన బాధ చేయకూడదు, నీవు కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనూ సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దు. కాబట్టి చివరిగా మనం చూస్తున్నట్లయితే సత్యమునకు భిన్నమైన బోధనలు, కల్పనా కథలు, వివాదమునకు మరి వివాదమైన వాటి యందు లక్ష్యము ఉంచకూడదని దేవుని వాక్యం సలహా. చాలా సందర్భాల్లో మంచి వాటి యందు ఆసక్తి ఉండదు, సత్యమైన వాటి యందు ఆసక్తి ఉండదు, ఏదైతే కాంట్రవర్సీ ఉంటుందో దాని మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. వారికి నిజంగా వాక్యం తెలియదు, ఆ వాక్యాన్ని చిన్న క్లిప్పింగ్గా చూస్తారు. అది చూసి విశ్వాస జీవితంలో వేరుగా ప్రవర్తించేవారు, విశ్వాస జీవితంలో తొలగిపోయేవారుగా ఉంటారు. కాబట్టి ఈ ప్రశస్తమైన సమయంలో మరి సత్యమునకు భిన్నమైన బాధనలు, మరి అబద్ధ బాధల్లో అవన్నిటిని కూడా మనం చాలా జాగ్రత్తగా మనము మోసపోవద్దని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చిన రీతిగా ఇదైనా కూడా మనందరం కూడా విశ్వాసంగా ఉన్న